టీడీపీ అనుకూల పత్రిక ఈనాడులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి వ్యతిరేక కథనం లేని రోజు ఉండదు. పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష కట్టినట్లు ఆ పత్రిక నిత్యం కథనాలు వండి వారిస్తోంది. పెద్దిరెడ్డి హయాంలో పనిచేసే ఉద్యోగులకు పోస్టింగుల్ని కూడా వదిలిపెట్టకుండా రాయడం ఆ పత్రికకే చెల్లింది. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఆ పత్రిక ఎందుకంతగా టార్గెట్ చేసిందని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. తమ పరువుకు భంగం కలిగించేలా సదరు పత్రిక అబద్ధాలు రాస్తుందని ఇప్పటికే పెద్దిరెడ్డి కుటుంబం కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసింది. మరీ ముఖ్యంగా మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ అవకతవకలపై ఒంటరి పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి మద్దతుగా నిలుస్తానని ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. దీంతో తమ పునాదులు కదులుతాయనే రామోజీరావు కుటుంబానికి భయం అనేది ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఇంతటితోనే రామోజీ కుటుంబాన్ని పెద్దిరెడ్డి కుటుంబం విడిచిపెట్టాలని అనుకోలేదు. వేలాది ఎకరాల అసైన్డ్ భూముల్లో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీపై కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పావులు కదుపుతున్నారనే సమాచారం వాళ్ళకైతే అందింది. ఇది మరింత భయం కలిగిస్తోంది. అందుకే పెద్దిరెడ్డి కుటుంబాన్ని మీడియా అడ్డు పెట్టుకుని భయపెట్టి తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం ఆ మీడియా చేస్తుందనే ప్రచారం అయితే ఇప్పుడు నడుస్తోంది. కానీ ఇలాంటి వాటికి పెద్దిరెడ్డి కుటుంబం భయపడే రకమైతే కాదు. అక్రమాలను నిరూపించి చేతనైతే జైలుకు పంపాలని ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రాజకీయంగా సుదీర్ఘ కాలంగా ప్రత్యర్థులైన చంద్రబాబు, పెద్దిరెడ్డికి లేని గొడవలు ఈనాడు ఎందుకు పెట్టుకుంటుందో ఆ యాజమాన్యానికి తెలియాలి. తాము ఏమైనా రాయొచ్చు, ఇదే తమపై లోక్సభలో మిథున్ రెడ్డి మాట్లాడితే మాత్రం అక్షరంపై దాడి అంటూ లబోదిబోమంటోంది. అయితే కాలం అందరి సరదాల్ని తీరుస్తుందని ఇటీవల తెలంగాణ హైకోర్టులో మార్గదర్శిపై ఆర్బీఐ దాఖలు చేసిన అఫిడవిట్ నిదర్శనంగా నిలుస్తోందని పలువురు ఇప్పుడు అంటున్నారు.